టైం అయిపోయింది, నేను రావటమే లేట్ కనిపిస్తాను అంతే చెప్పింది. కానీ మాస్టర్ మా ఒక 10 నిమిషాల్లో ముగించేసేయాలి, మళ్ళీ వెంటనే వాళ్ళు పంపించాలి ఆఫీస్కి. ఇంకా చేయలేదంట. చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా. మరి ఇందులో ఏమన్నా మరి నీళ్ళు ముందు చైర్మన్ని ప్రపోజ్ చేస్తే ఎవరన్నా ఎస్టీల్లో ఇదిగో ఏముంటే బాగుంటుంది అని పక్కన వాళ్ళు ఎవరన్నా చెప్పచ్చు, లేదంటే నేనే ఉంటానని ఎవరన్నా చెప్పచ్చు. అట్లా అమ్మా మీరు చెప్పండి, ఎస్టీల్లో ఎవరన్నా మీరు ఎవరన్నా అమ్మా నువ్వు ప్రపోజ్ చేస్తున్నావా? అవునే అది అట్లా ఒకళ్ళు ప్రపోజ్ చేస్తే ఎస్టీల్లో అదిగో ఏముంటుంది అని ఒకళ్ళు ప్రపోజ్ చేస్తే వైస్ చైర్మన్ నుంచి ఎస్సీ ఉమెన్ గా ఉండాలి. అది మీరు కూడా ఎవరన్నా నేను ఉంటానండి అని చేస్తే వాళ్ళని నేనే ఉంటానండి అని ఎవరన్నా ఇక్కడ ఎప్పుడు జరిగినా కూడా యునానిమస్ గా జరిగింది. ఉద్యోగులపై అతకాలు లేదా బోర్డింగ్ అలాంటిది ఇక్కడ ఇది ఉండదు కదా. అది కాబట్టి దాని గురించి మీరు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఉంటానండి, నాకు చేయాలని రమ్మా ఎవరన్నా చేయండి. ఎందుకు వద్దు, ఎందుకంటే ముందర కాబట్టి చెప్పండి. మీకు అంత పని ఉండదు కానీ ఎక్కువగా చైర్మన్ గారితో ఎక్కువ పని ఉంటుంది. మీరు ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు మాత్రం మీతో రావాలి. సరే, ఇప్పుడు మాజీ చైర్మన్ గారు ప్రపోజ్ చేశారు కాబట్టి మరి వెళ్ళమ్మా వెళ్ళమ్మా మల్లేశ్వరా వెళ్ళమ్మా జ్యేష్ఠ అక్షయ్ వాళ్ళమ్మా వెళ్ళమ్మా. ఈ సంవత్సరం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సభ్యుల సంస్థలు చేసుకుంటే తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ కమిటీ అంటే సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి. స్కూల్లో సమాజాన్ని కూడా భాగస్వామ్యం చేసుకొని బడి బాగా జరిగిందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. తల్లిదండ్రులను కూడా పాఠశాల యొక్క నిర్వహణలో భాగస్వామ్యం చేయాలి. వాళ్ళని కూడా శ్రీనివాసరావు మాస్టరాను నేను పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యునిగా, చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదులు పెంచడంలో, గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో, డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలో, ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో
పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తిగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇంకో విషయాలు కొన్ని అర్థమైనప్పుడు మన బాధ్యత ఏంటంటే